ఒడిశాలోని కంజా మజిరాలో ఘోరం జరిగింది. లవ్ మ్యారేజ్ చేసుకున్నారంటూ అవమానించారు జంటను. అత్త కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడు యువకుడు. అయితే ఈ గ్రామంలో అత్త వరుస అయ్యే వారి కుమార్తెలను పెళ్లి చేసుకోవడం నిషేధం. ఆ ఇద్దరిని నాగలికి కాడెద్దులుగా కట్టి అతి దారుణంగా హింసించారు. కర్రలతో కొడుతూ పొలం దున్నించారు గ్రామ పెద్దలు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్గా మారుతున్నాయి. ఒడిశాలోని కాంజా మజిరాకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్పై. ఇద్దరు ప్రేమికులని పెళ్లి చేసుకున్నారు. అయితే అత్త వరుసయ్యే వ్యక్తి కూతుర్ని యువకుడు పెళ్లి చేసుకున్నాడు. ఆ గ్రామంలో అత్త కూతుర్ని పెళ్లి చేసుకోవడం నిషేధంగా చెప్తున్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామ పెద్దలు ఇద్దరిని కూడా నాగలికి కాడెద్దులుగా కట్టి చెరోవైపు కట్టి చాలా ఘోరంగా హింసించిన ఘటన ఒడిశాలో కలకలం రేపింది. మానవత్వం మంటగలిపిన ఘటన ఇది. కేవలం ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారనే ఒక తప్పిదంగా భావించి ఏ రకంగా హింసిస్తున్నారు ఒకసారి చూడొచ్చు. దిగ్భ్రాంతికర దృశ్యాలు ఇవి, నిజంగా డిస్టర్బింగ్ విజువల్స్. కాడెద్దులాగా కట్టి ఇద్దరిని కూడా కొట్టుకుంటూ హింసించుకుంటూ తీసుకెళ్తున్న దృశ్యాలు అవి. ఒరిస్సాలో ఇంకా ఏ రకంగా ఆటవిక రాజ్యం కొనసాగుతుందో, ఇంకా అనాగరిక చర్యలు కొనసాగుతున్నాయి మనకి దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. దిగ్భ్రాంతికర దృశ్యాలు ఇవి. దేశం మొత్తం సిగ్గుతో అవమానంతో తలదించుకోవాల్సిన దృశ్యాలు ఇవి. కేవలం ప్రేమించి పెళ్లి చేసుకున్నారని వరుస అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అది కూడా అత్త కూతురు. కానీ ఆ గ్రామంలో అత్త కూతురిని పెళ్లి చేసుకోవడం నిషేధంగా భావిస్తారు. అదో పెద్ద తప్పిదంగా, ఘోరంగా, నేరంగా భావించే సమాజం ఇంకా ఉందా ఇప్పటికి కూడా అనే ఘటన ఇక్కడ మనకు రుజువు చేస్తుంది. ఆ దృశ్యాలు మీకు కాస్త దిగ్భ్రాంతి గొల్పొచ్చు. దయచేసి ఇవన్నీ కూడా డిస్టర్బింగ్ విజువల్స్ మీకు వ్యూవర్స్ అడ్వైస్ చేస్తున్నాం. కేవలం ఇలాంటి విషయాలు చెప్పడం ద్వారా మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే మా ప్రధాన ఉద్దేశం. ఎస్, బిగ్ టీవీ స్క్రీన్పై చూస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్. ఒడిశాలో ప్రేమించుకున్న ఒక ప్రేమ జంటని అతి దారుణంగా కాడెద్దులుగా కట్టి హింసిస్తున్న ఘటన కాంజా మజిరా, రాయగఢ్ జిల్లా అది. కాంజా మజిరాలో ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న పాపానికి ఏ రకంగా హింసిస్తున్నారు మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. కర్రలతో కొడుతూ పొలం దున్నించారు గ్రామ పెద్దలు. ఆ ఇద్దరిని కూడా నాగలికి కాడెద్దులుగా కట్టి చాలా ఘోరంగా హింసించిన ఘటన రాయగఢ్ జిల్లాలోని కంజా మజిరా గ్రామానికి చెందిన ఓ యువ జంట స్థానిక సామాజిక నిబంధనలకు విరుద్ధంగా వివాహం చేసుకున్నందుకు అత్యంత అవమానకరమైన శిక్షకు గురయ్యారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్గా మారింది. కలత పెట్టే దృశ్యాలు ఇవి, కలత పెట్టే వీడియో అది. ఇది చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని కల్పించే వీడియో ఇది. ఇక ఆ యువకుడు యువతి ప్రేమించుకొని ఇటీవలే వివాహం చేసుకున్నారు. అయితే వరుడు వధువుకు ఆమె అత్త కొడుకుగా బంధువు కావడంతో గ్రామస్తులకు ఆ సంబంధం నచ్చలేదు. స్థానిక ఆచారాల ప్రకారం ఈ కలయిక నిషిద్ధంగా పరిగణిస్తారని తెలుస్తోంది. సో శిక్షగా ఆ జంటను ఎద్దుల పొలం దున్నడానికి ఉపయోగించే చెక్క కాడికి కట్టేశారు. తాలిబాన్ తరహా శిక్షలను గుర్తు చేసే ఓ దృశ్యంలో వందలాది మంది గ్రామస్తుల ముందు ఎలాంటి అడ్డు అదుపు లేకుండా, ఎలాంటి జోక్యం లేకుండా ఈ చర్య జరుగుతున్నట్టుగా మనకు కనబడుతుంది. వారి ముందు ఒక చెక్క నాగల్ని పొలం మీదుగా లాగాల్సి వచ్చింది. వెదురు చెక్క దుంగలతో తయారు చేయబడిన మొడి ఉపకరణాన్ని ఆ జంట భుజాలకు బిగించారు. ఎద్దుల మాదిరిగానే వాటిని కాడి కట్టి వ్యవసాయ జంతువుల్లాగా దున్నాల్సి వచ్చిన పరిస్థితి. బహిరంగ అవమానం తర్వాత జంటను గ్రామ మందిరానికి తీసుకెళ్లి వారు గ్రహించిన పాపాన్ని శుభ్రం చేసే ప్రయత్నంలో భాగంగా శుద్ధీకరణ కర్మలు కూడా. అసలు ఎంత దారుణం ఇది, ఎంతటి ఘోరం ఇది. స్వతంత్ర భారతంలో ఇంకా ఇలాంటి అవమానకర ఘటనలు జరుగుతున్నాయంటే అవునని అనిపిస్తుంది. స్థానిక సామాజిక నిబంధనలకు విరుద్ధంగా వివాహం చేసుకున్నారట. ఆ జంటను శిక్షించాలని, అవమానించాలన్న ఉద్దేశంతో ఒడిశాలో గుంపు వారిని ఎద్దులాగా కాడికి కట్టి పొలం దున్నేలా చేసింది. ఈ కలకలం రేపే ఘటన, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. నిజంగా సభ్య సమాజం తలదించుకునే ఘటన. కేవలం నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం. ఆ గ్రామంలో అత్త కూతుర్ని పెళ్లి చేసుకోవడం నిషేధం అంట. అయితే మాత్రం ఈ రకమైన శిక్షల, తాలిబాన్ తరహా శిక్షలు, ఆ గుంపంతా కూడా, ఊరంతా కూడా కేవలం నిరక్షరాస్యత, చదువు లేని మూర్ఖులే ఇలాంటి పని చేస్తారు. అఫ్కోర్స్ అందులో కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా ఉండుంటారు. కానీ ఆ గ్రామంలో ఉన్న ఒక పనికి మాలిన నిబంధన, అత్త కూతుర్ని పెళ్లి చేసుకుంటే అది నేరం ఘోరం కింద పరిగణించబడే ఆ పనికి మాలిన వ్యవస్థలో
ఆ ఇద్దరి ప్రేమికులు కాదు, వాళ్ళు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు, భార్యాభర్తలు. ఏ రకంగా ఒక నాగలికి కట్టి కాడికి కట్టి కాడెదురులాగా వాళ్ళతో వెదురు బొంగులు, అది రా వెదురు, పచ్చి వెదురు బొంగు కట్టి ఆ మెడకి కాడెద్దులాగా ఎద్దులకి ఎలా కింద కడతారు, కట్టి కర్రలతో కొడుతూ అత్యంత దారుణంగా, పాశవికంగా, ఆటవికంగా, మనుషులైనా అసలు ఏ సమాజంలో ఉన్నాం మనం, ఏ నాగరికతలో ఉన్నాం, ఎంత దారుణమైన వ్యవస్థలో ఉన్నాం ఒకసారి అర్థమవుతుంది. దీనికంతటికి కూడా అక్కడ ఉన్నటువంటి నిరక్షరాస్యత, అక్కడ ఉన్నటువంటి ఈ అపచారాలు, అనవసర సిద్ధాంతాలు, అనవసర ఆచారాలే దీనికి కారణం. చాలా దారుణమైన ఘటన. చూడండి ఏ రకంగా కట్టి హింసిస్తున్నారు, కర్రలతో కొడుతూ నాగలు దున్నిస్తున్నారు. నిజంగా ఇది తాలిబాన్ తరహా శిక్షే. తాలిబాన్లు కూడా మారిపోయారు. ఒకసారి చూడండి ఆ వెధవ ఎలా కొడుతున్నాడు, మూర్ఖుడు. ఎంత తిట్టినా తప్పే. దయచేసి ఇలా తిడుతున్నానని వ్యూవర్స్ అడ్వైజ్ చేస్తున్నాను. మీకు ఇబ్బందికరంగా ఉంటే కనుక కాస్త భరించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి మూర్ఖుల వల్లే సమాజం ఇంకా ఎటుపోతుందో అని చెప్పలేని పరిస్థితి. ఇంత దారుణం. ఆ తాలిబాన్లు కూడా మారిపోయారు ఈ రోజుల్లో. కానీ ఇంకా ఇలాంటి మనుషులు ఉన్నారు. ఇది ఎక్కడో కాదు, మన పక్క రాష్ట్రమైన ఒడిస్సాలో, ఏపీకి ఆనుకున్న ఒడిస్సాలో జరిగిన ఘటన ఇది. రాయ్గఢ్ జిల్లాలో చూడు, అక్కడ అందులో చదువుకున్న మూర్ఖులు కూడా ఉండుంటారు ఎంతో కొంతమంది. సరే, గిరిజన గ్రామాలు, తెలియదు ఆచారాలు, వ్యవహారాలు అనుకుందాం. కానీ ఇంత దారుణమైన శిక్షల ఇంకా మన దృష్టికి రాని చాలా ఉన్నాయి. సోషల్ మీడియా పెద్ద ఎత్తున ఇప్పుడు ఇలాంటివి వైరల్ అవుతున్నాయి కాబట్టి దాన్ని వీడియోలు తీసి ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. కానీ తెలుస్తుంది, బయటకు వస్తుంది. కానీ చాలా అమానుష్య ఘటన. బహుశా నాకు తెలిసి ఈ ఘటనపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం కనబడుతోంది. పెళ్లి చేసుకున్న పాపానికి. ఇంకా ఘోరం ఏంటంటే ఈ కాడెద్దులతో నాగలు దున్నించిన తర్వాత ఎద్దుల మాదిరిగా నాగలు దున్నించి కొట్టి చితకబాది హింసించి తిరిగి మళ్ళీ అదేదో పక్కన గుడికి తీసుకెళ్ళి, గ్రామ పొలిమేరలో గుడి తీసుకెళ్ళి శుద్ధి చేశారంట. వీళ్ళు చేసిన తప్పుకి ఇంకా శుద్ధి. ఏం తప్పు చేశారని శుద్ధి చేయడం? నచ్చిన వ్యక్తిని, ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని తిరిగి గ్రామానికి రావడమే వాళ్ళు చేసిన తప్పు. మళ్ళీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి ఆ ఊరికి రావడమే వాళ్ళు చేసిన తప్పు. చూడండి, గుంపు, ఆటవిక గుంపు, అనాగరిక గుంపు, మూర్ఖులు. ఏమనాలి వీళ్ళని? మనుషులా, రాక్షసులా? ఇలాంటి వ్యక్తులను ఏమంటే బాగుంటుందో మీరే కామెంట్ రూపంలో చెప్పండి. ఎంతటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం, ఎంతటి దుర్బలమైన ఆటవిక అనాగరిక సమాజంలో ఉన్నామో ఇంకా ఇలాంటి ఘటనలు ఇంకా మన స్వతంత్ర భారతంలో కనబడుతున్నాయి. వాస్తవానికి ఆ ఊర్లో ఇలాంటి ప్రేమ వివాహాలు నిషిద్ధమట. అంటే ప్రేమ వివాహాలు నిషిద్ధం కాదు, అత్త కూతురు చేసుకోవడం తప్పంట. ఇక రాయ్గఢ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఆ వ్యక్తి, ఆ మహిళ యొక్క అత్త కుమారుడు కాబట్టి కొంతమంది గ్రామస్తులు వారి నిర్ణయాన్ని వ్యతిరేకించారు. స్థానిక ఆచారాల ప్రకారం ఇలాంటి వివాహం విరుద్ధమట. ఆ జంటను శిక్షించడానికి ఆ గుంపు ఆ పొలం గుండా ఈడ్చుకుంటూ వెళ్ళింది కాడికి కట్టి. ఇద్దరు వ్యక్తులు ఆ పురుషుడిని, స్త్రీని కర్రతో కొడుతున్నారు. ఈ బహిరంగ అవమానం తర్వాత మందిరాన్ని తీసుకెళ్ళి వారు గ్రహించిన పాపాన్ని శుభ్రం చేయడానికి శుద్ధీకరణ కర్మలంట. అసలు ఏం కర్మరా బాబు, మీరు శుద్ధీకరణ కర్మలు చేయడమండి. మిమ్మల్ని చూస్తుంటే ఇదేం కర్మరా బాబు అనిపిస్తుంది సమాజానికే. శుక్రవారం నాడు జరిగింది ఘటన. పోలీస్ సూపరింటెండెంట్ స్వాతి కుమార్ ఈ దర్యాప్తు చేపట్టారు. ఈ బృందం గ్రామాన్ని సందర్శించి త్వరలోనే కేసు నమోదు చేస్తుంది. ఇంకా త్వరలో కేసు నమోదు చేయడం ఏంటి? జనవరిలో ఇలాంటి సంఘటనే జరిగిందట. రాయ్గఢ్ జిల్లాకు చెందిన ఒక కుటుంబంలోని 40 మంది సభ్యులు శుద్ధి ఆచరణలో భాగంగా తలగుండు చేయించుకున్నారు. ఓ మహిళ వేరే కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న పరిస్థితి. చాలా బాగుంది. గుండ్లు చేసుకోవడం, శుద్ధి చేసుకోవడం. రాయ్గఢ్ జిల్లాలో జరిగింది ఘటన. చాలా అమానుష్య ఘటన నిజంగా. రాయ్గఢ్ జిల్లాలోని కంజిమరి గ్రామానికి చెందిన ఈ జంట ప్రేమ వివాహం చేసుకొని తిరిగి వచ్చి పెద్దలను ఆశ్రయించడం వీళ్ళు చేసిన పని. నిజంగా ఈ చర్య జరుగుతున్నప్పుడు ఆ నాగల్ని ఒకరు లాగమని బలవంతం చేయడం, అలాగే వెదురు బొంగులతో కొట్టడం, ఇదంతా కూడా చూస్తున్న నిజంగా ఇదంతా కూడా చాలా అవమానకర ఘటన. ఎటుపోతుంది సమాజం అని ఇలాంటి ఘటనలు చూసినప్పుడు చాలా దుర్మార్గంగా అనిపిస్తుంది. బహుశా మానవ హక్కుల సంఘం దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇద్దరు పట్టుకొని లాక్కెళ్తున్నారు, ఇద్దరు కొట్టుకొని తీసుకెళ్తున్నారు. చూడండి ఎంత దారుణమైన ఘటన అది. వెరీ డిస్టర్బింగ్ విజువల్, చాలా దిగ్భ్రాంతికర దృశ్యాలు. బహుశా మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి. ఒరిస్సాలో గతంలో కూడా జరిగిందట ఇలాంటి ఘటన. జరిగినప్పుడు 40 మంది ఇంట్లో కులాంతర వివాహం చేసుకుందని గుండ్లు కొట్టించుకున్నారట. పీడాపోయింది. ఇక్కడ వీరు మరి పోనీ అలాంటిది ఏమైనా చేస్తే బాగుండేది. వాళ్ళని ఎందుకు హింసించడం?
ఆ గుండ్లు కొట్టించుకోనో లేదంటే ఇంకా అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తే అయిపోయేది, పాపం పరిహారం అయ్యేది కదా. వాళ్ళని ఎందుకు హింసించడం? ఇలాంటి మూర్ఖపు చర్యలతో, అవమానకర చర్యలతో ఇప్పుడు ఆ ఇద్దరు నిజంగా ఎంత అత్యంత అవమానకరం అంటే, రాయగఢ్ జిల్లా అత్యంత వెనుకబడిన జిల్లా. దీనికంతటికి కారణం ప్రభుత్వాలు కాదా? దీనికంతటికి కారణం కేవలం ఈ అనాగరికత, ఈ నిరక్షరాస్యత, దీనికంతటికి మన ప్రభుత్వాల కారణం కాదా? మనం కారణం కాదా? సమాజం కారణం కాదా? ఇంకా ఇలాంటివి మనం చెప్పుకుంటూ పోతే, చూసుకుంటూ పోతే సరే ఏదో తిట్టుకుంటూ పోతాం, అప్పటి మటుకు అయిపోయినట్టేనా? దీనికి ఎవడు బాధ్యత వహించాలి? ఏ ప్రభుత్వం బాధ్యత వహించాలి? ఏ పెద్దల బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది? ఒకసారి అది కూడా మీరు కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి. కేవలం అనాగరికత, నిరక్షరాస్యత, ఈ కొన్ని దురాచారాలు ఇవన్నీ కూడా రూపుమాపాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎన్జిఓలు ఏం చేస్తున్నాయి, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? రాయగఢ్ చాలా వెనుకబడిన జిల్లా, చాలా గ్రామీణ ప్రాంతము. గోండులు ఉంటారు, నిరక్షరాస్యులు ఉంటారు, తర్వాత సంచార జాతులు ఉంటారు, బంజారాలు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కానీ ఇంకా ఇలాంటి ఆచారాలు, వ్యవహారాలతో ఇంకా ఇలాంటి ఆటవిక అనాగరిక సమాజంలో ఉన్నామనిపిస్తుంది. దయచేసి ఇంతకు మించి ఇంకా ఏం చెప్పలేను. ఈ ఘటనకు సంబంధించి నిజంగా ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం తొందరగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అక్కడ ఎన్జిఓస్ కూడా వెంటనే కనీసం అక్కడ వెళ్ళి సామాజిక చైతన్యాన్ని కల్పించాల్సి ఉంది. ఎక్కడ పనిచేస్తాయి ఎన్జిఓలు, ఏం చేస్తాయో అర్థం కాదు. ఇలాంటి చోట ఇలాంటి దురాచారాన్ని రూపుమాపడానికి ఎందుకు ముందుకు రావడం అర్థం కాదు. కాబట్టి మానవ హక్కుల సంఘం కూడా స్పందించాల్సిన అవసరం కనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం అంటే ఒకసారి కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.